కొన్ని రోజుల సంధి బాలీవుడ్ స్టార్ కపుల్ అయినటువంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య మధ్యన ఒక ఆసక్తికరమైన రచన నడుస్తున్నది. అందుకు కారణం ఏంద్రా నాయన అని జరంతా లోపలికి పోయి చూస్తే తెలిసిన ముచ్చట ఏందనంటే వాళ్ళు ఇడుపు కాగితాలు తీసుకుపోతున్నారనే ముచ్చట జోరుగా షికారులు చేస్తున్నది. అసలు నిజంగా వీళ్ళు ఇడుపు కాగితాలు తీసుకోబోతున్నారన్న మాట వాస్తవమేనా లేకపోతే ఉత్త తుసు ముచ్చటనేనా? ఇక వీళ్ళ ముచ్చట మీద బాలీవుడ్ జనాలు అయితే గట్టిగానే చెవులు కొరుకుంటున్నారు. అయితే ఈ ఇడుపు కాగితాల ముచ్చట్లల్లా అభిషేక్ బచ్చన్ కానీ అటు ఐశ్వర్య కానీ ఎవ్వరు మాట్లాడలేదు. అట్లని మేమెందుకు ఇడుపు కాగితాలు తీసుకుంటాం, మేము కావాల్సుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళం, మేము మంచుకుంటూ మీకు ఇష్టం లేదా అని అట్లా నన్ను అంటారా అంటే గట్ల కూడా ఎవరు అనలేదు. ఇక వాళ్ళు కూడా అట్లా అనకపోవడంతోటి అవు తీసుకుంటున్నారేమో అనేది కాస్త నిజమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా వీళ్ళిద్దరు కలిసి కనపడలేదు చక్కగా. అయితే అసలు వీళ్ళిద్దరి నడుమ పంచాయతీ రావడానికి మూల కారణం ఎవరయ్యానంటే ఒక డాక్టర్ పేరు వినబడ్డది. ఇక డాక్టర్ పేరు జిరాక్ మార్కర్ అంట. ఆయనే ఐశ్వర్యకి మస్తు క్లోజ్గా ఉంటున్నాడంట. ఊకే ఫోన్లల్లా వాట్సాప్లల్లా చిట్ చాట్లు మీటింగ్లు పెడుతున్నాడంట, జూమ్ కాల్లకు వస్తున్నాడట. ఇక వీళ్ళిద్దరి డీప్ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ లెక్క మారుతున్నదనే ముచ్చట కూడా వినబడుతున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా అభిషేక్ బచ్చన్ కు ఐశ్వర్యకి నడుమ జనంత గట్టిగానే గొల్లెన్ సప్పుడు లైనే అంట. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఫంక్షన్లల్లా ఐశ్వర్య జిరాక్ మార్కర్ కు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాను మొత్తం షేక్ అయ్యేస్తున్నాయి. దాంతోని అమ్మో ఈ ఐశ్వర్యకి జిరాక్ మార్కర్ కు మధ్యన ఏదో నడుస్తున్నది ఆహా అని జనాలు చెవులు కొరుకున్నాడు మొదలు పెట్టిండ్రు. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి గా రిలేషన్ అభిషేక్ కు కోపం రావడానికి ఇడుపు కాగితాలు తీసుకోవాలనే ఆలోచనకు కారణం అని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళు నిజంగానే ఇడుపు కాగితాలు తీసుకుంటున్నారు. అమ్మ తోడు నిజం అని అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో అనిల్ అంబానీ కొడుకు పెళ్లి అయ్యే కదా. ఇక ఆ పెళ్ళైతే భూదేవంత అరుగులేసి ఆకాశం అంతా పందిరేసి అంగరంగ వైభవంగా చేసిండ్రు. ఆ ఫంక్షన్ కు అభిషేక్ బచ్చన్ వచ్చిండు, అమితాబ్ ఫ్యామిలీ వచ్చింది, అటుపక్క ఐశ్వర్య కూడా వచ్చింది. కాకపోతే పెన్మీటితో రాకుండా బిడ్డతోని సపరేట్ గా వచ్చింది. గా సన్నివేశాన్ని చూసిన వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు వీళ్ళు ఇడిపోతారు అని. మరి ఇది ఎంతవరకు నిజమో ఏందో తెలియదు కానీ అయ్యా ఏదన్నా మూడు పిల్లల మధ్యన పంచాయతీ ఉంటే ఆళ్ళు చూసుకుంటారు కానీ లేని పుకార్లు ఉట్టించి మీరు మా కొంపలలో ఇంకా సిచ్చు పెట్టకండి అని చెప్పి అంటున్నారు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ఫ్యాన్స్.